అందరికీ నమస్తనుల్లా. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి కుడిదలో పడ్డ ఎలకల లెక్క అయిపోయింది అని చెప్పేసి నిన్ననే మనం చెప్పుకున్నాం. దాదాపు వాళ్ళు పార్టీ ఫిరాయించి కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని కూడా కాంగ్రెస్ పార్టీ కండువాకేదో రేవంత్ రెడ్డి చేతులకెళ్ళి కప్పే కండువాకేదో మాయలు మంత్రాలు తెలుసు అన్నట్లుగా పాపము కండువాలు కప్పుకొని కూడా ఇవి కాంగ్రెస్ పార్టీ కండువాలే, కాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఆయన కప్పుతా అంటే మరి ఈ 10 మందికే పిలిచి ఎందుకు కప్పిర్రో ఏం కథనో మరి తెలియదు. ఆ ముచ్చట ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే చెప్పాలి. నిజంగా ఎంత సిగ్గుచేటు, ఘోరం. పొరక తిడతారు బీఆర్ఎస్ నాయకులు ఈ 10 మంది ఎమ్మెల్యేలనైతే. అటు ప్రజాప్రతినిధులుగా మేము గిసొంటాలనా గెలిపించుకున్నది అని చెప్పేసి ఆ నియోజకవర్గాలలో ఉన్న ఓట్లేసిన ప్రజలు కూడా పొరక తిట్టుకుంటా ఉన్నారట. బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచి బీబీబీ ఫార్ములాకు తలొగ్గి ఇలా పార్టీ ఫిరాయించిర్రు, పార్టీ కండువా కప్పుకున్నారు. లైట్ తీసుకుంటారు బీఆర్ఎస్ నాయకులు అని అనుకోవచ్చు, కానీ మొత్తం మీద బీఆర్ఎస్ నాయకులు సుప్రీంకోర్టు దాకా పోయినరు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టు దాకా పోయినరు. వాళ్ళు గతంలోనే చెప్పడం జరిగింది, ఈడ కాకపోతే హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టు దాకా పోతాము అని చెప్పేసి. అయితే ఇదంతా ప్రాసెస్ నడుస్తానే ఉన్నది. ఎప్పటిదాకా కొనసాగించుకుంటూ పోతారు? ఇంకా అసెంబ్లీ ఎన్నికలు మళ్ళీ వచ్చేదాకా కొనసాగించుకుంటూ పోతారా? ఏమనుకుంటారు మీరు? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోరు అని చెప్పినాం కదా అని చెప్పేసి స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ఈ స్పీకర్కు ఆదేశాలు జారీ చేసుడుతోని ఆలోచన చేసిన స్పీకర్ గారు దీన్ని లైట్ తీసుకుంటే బాగుంటుందా, సీరియస్గా తీసుకుంటే బాగుంటుందా అని చెప్పేసి న్యాయ నిపుణులతోని సలహాలు సూచనలు తీసుకొని ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అందరినీ ఒక దాగలకు చేర్చి వీళ్ళను ఏ విధంగా కాపాడుకోవాలి, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు భౌతికపరమైన ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళిద్దరి మీద ఏ విధమైన అనర్హత పడుతుంది అని చెప్పేసి ఇలా మేము అని చెప్పేసి ముచ్చట పెట్టి వాళ్ళకు స్పీకర్ నోటీసులు జారీ చేసిండ్రు. అయితే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఈ కండువానట అది మామూలు కండువానేనట. రేవంత్ రెడ్డి గారు కప్పింది మామూలు కండువానేనట. అయితే రైతులకు రైతు సమస్యలు ఉన్నప్పుడు నోరు లెవలే. మరి మామూలు కండువానే అయితే బీఆర్ఎస్ కొట్లాడుతున్నప్పుడు, బీఆర్ఎస్ కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఇలా గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించిండు. అక్కడ సరితా తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి వర్గపోరు, ఘోరమైన వర్గపోరు. ఇలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆడ మీటింగ్ పెడతా ఉన్నారు, సభ పెడతా ఉన్నారు. మరి ఆ సభకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరు పడతారా, ముఖం ఉన్నదా లేదా అనేది నిజంగా ఇదొక మొసమర్రని ప్రక్రియనే అని చెప్పుకోవాలి. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు ఓన్లీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాదు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు, ఈ 10 మంది ఫిరాయించిన ఎమ్మెల్యేల జాగలలో పోయి సభలు పెట్టాలి, సమావేశాలు పెట్టాలి. అప్పుడైతే బాజాప్తా తెలుస్తుంది వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నారా కాంగ్రెస్లోనే ఉన్నారు. ఇక మరి ఏమంటారు కదా, చీమునెత్తురు చంపుకొని వచ్చి కూర్చుంటే ఎవరం ఏం చేయలేం. కానీ మొత్తం మీద మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నామని చెప్పేసి 8 మంది ఎమ్మెల్యేలు రాతపూర్వకమైన ఏదైతే స్పీకర్ నోటీసులు జారీ చేసిండ్రో ఆ నోటీసులు జారీ చేసిన దానికి రాతపూర్వకమైన సమాధానం ఇచ్చిండ్రు 8 మంది ఎమ్మెల్యేలు. 2 ఎమ్మెల్యేలు మినహా 10 మంది ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒకటి దానం నాగేందర్, ఇంకొకటి కడియం శ్రీహరి. వీళ్ళకు ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కొంచెం సమయం కావాలి, టైం కావాలని అడిగిండ్రు. ఇక మరి వేయాలి కదా, నక్కజిత్తుల వేషాలు ఇంకా ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటూ పోతున్నాయి కదా వాళ్ళు ఈగేది, వాళ్ళు తప్పించుకునేది. మొత్తం మీద దానం నాగేందర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసిరు కాంగ్రెస్ బీఫామ్ మీద. ఇటు పోతే కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు కాంగ్రెస్ పార్టీ నుంచి. బీఆర్ఎస్లో ఉన్నప్పుడే ఇచ్చిర్రు, బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇచ్చిండ్రు. కానీ ఇక ఆయనకు ఆశ ఏమైందో ఏం కథనో తెలియదు. ఈ రాజకీయాలలో గోడలు దుంకుడు కామన్ అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఒక పార్టీ వీళ్ళకి గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలకు ఎట్లా పోతారు అని చెప్పేసి అసలు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేదే కాంగ్రెస్ పార్టీ, పార్టీ ఫిరాయింపులను మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి జగ్గారెడ్డి మాట్లాడతారు. అప్పట్లో జగ్గారెడ్డి వీడియో ఇప్పుడు ఒకటి వైరల్ అవుతా ఉన్నది. మొత్తం మీద ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఏ విధమైన సమాధానం ఇచ్చిండ్రు మనం చూసినాం. మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం. మరి బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కానీ బీఆర్ఎస్ పార్టీలో ఏం చేస్తారో అర్థమైతలేదు. తెలంగాణ భవన్కి ఎందుకు పోతలేరో అర్థమైతలేదు. ప్రజా సమస్యల మీద ఎందుకు గొంతెత్తలేరో అర్థమైతలేరు. ప్రజా సమస్యల మీద నోరెందుకు తెరతలేరో అర్థమైతలేదు. సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగుండ నాట్యం సిగ్గన్నట్లు వీళ్ళు అటు వాటమైతే ఆ పార్టీలు ఉన్నామని చెప్తారు, ఇటు వాటమైతే ఈ పార్టీలు ఉన్నామని చెప్తా ఉన్నారు. రైట్, నిన్న స్పీకర్కి ఇచ్చిన లిఖితపూర్వకమైన సమాధానంలో రాతపూర్వకమైన సమాధానంలో మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం,
మేము బీఆర్ఎస్ పార్టీ దాటి ఎటు పోలేము, పలు అభివృద్ధి కార్యక్రమాల మీద మాత్రమే కలిసినాము అని చెప్పేసి. మరి ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేసిర్రో ఏం కథనో తెలియదు కానీ అభివృద్ధి కార్యక్రమాల మీద మాత్రమే కలిసినామని చెప్పేసి మాట్లాడిర్రు. వాళ్ళు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మేము కండువాలు కప్పుతంటే మేము తిరస్కరించలేకపోయినాం, కండువాలు కప్పుకున్నామని చెప్పేసి చెప్పిర్రు. మరి ఇప్పుడే జ్ఞానోదయం అయింది. రైతులు కానీ, ప్రజలు కానీ, నిరుద్యోగులు కానీ, సబ్బండ వర్గాల ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనే యాదికి రాలేదట. కానీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన తర్వాత అనర్హత వేటు పడుతుంది అని చెప్పేసి భయంలో భాగంగా ఇలా వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నామని చెప్పేసి జ్ఞానోదయం అయిందట. మరి ఇట్ల జ్ఞానోదయం అయిందో తెలియదు కానీ మొత్తం మీద వాళ్ళు ఆ విధంగా సమాధానం చెప్తే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిన్న ఏఎన్ఐ ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్లో మాట్లాడుకుంటా ఏం చెప్తారో ఈనుండ్రి. బాజాప్తా ఒప్పుకున్నాడోళ్ళ ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిర్రు అని చెప్పేసి బాజాప్తా ఒప్పుకున్నాడు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఆ వీడియో చూడుర్రు ఒకసారి. These MLAs have joined Congress only because of the threat given by BRS and BJP party together to topple the Congress elected government. This is why MLAs have joined us, to protect the government. అందుకే జాయిన్ అయ్యిండ్రు. బీఆర్ఎస్ థ్రెట్లో ఉంది, బీజేపీ థ్రెట్లో ఉంది, వాళ్ళు కాంగ్రెస్ని ఎంచుకున్నారు, అందుకే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండ్రు అని చెప్పేసి ఇది నిన్న మాట్లాడిన ముచ్చట. ఇప్పుడు చెప్పురి, పార్టీ ఫిరాయించలేదని చెప్పేసి ఒకవైపు వాళ్ళు వాదిస్తూ ఉన్నారు, పార్టీ ఫిరాయించారు వీళ్ళు పార్టీలో జాయిన్ అయ్యారు అని చెప్పేసి. మొన్న ఏది టీవీ9 ఛానల్లో ఇంటర్వ్యూకి కూర్చొని కూడా ఒప్పుకున్నారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్నారు అని చెప్పేసి ఒప్పుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కానీ బట్టి విక్రమార్క ఇంటర్వ్యూలు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూ ఉండే అది క్యాన్సిల్ అయింది. ఎందుకు క్యాన్సిల్ అయిందంటే వీళ్ళకి వచ్చిన నెగిటివ్ కామెంట్లు చూసి, వీళ్ళ మీద వచ్చిన నెగిటివిటీ చూసి దెబ్బకు క్యాన్సిల్ చేసుకున్నారు రేవంత్ రెడ్డి. మొత్తం మీద ఒకవైపు ఏమో మేము పార్టీ ఫిరాయించలేదు అని చెప్పేసి లిఖితపూర్వకమైన సమాధానం ఇచ్చిండ్రు. ఎవరు ఈ 8 మంది ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు మినహా వాళ్ళు కూడా ఇస్తారట. మరి ఏమి ఇస్తారో చూద్దాము. కాకపోతే ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాత్రము అవును వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండ్రు, వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తారని జాయిన్ అయ్యిండ్రు అని చెప్పేసి ఈయన ఒప్పుకుంటా ఉన్నాడు. మొత్తం మీద పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు టీపీసీసీ అధ్యక్షుడు ఒక షాక్ ఇచ్చిండని చెప్పుకోవాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్.